ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిపోయిన రాత్రి కాలమంతా కూడా అయ్యా మాకు మంచి నిద్రను దయచేసిన దేవా, మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనాలు నాయనా. ఈ లోకము అనే యొక్క యాత్రలో మరొక రోజులోకి మాకు ప్రవేశమును దయచేసినందుకు, సజీవ లెక్కల్లో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనము, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు అని ఈ లేఖనాలను మాకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు దేవా, స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి, తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రభువా. అయా వారి అవసరము తీరిపోయిందని, వారితో ఇక అవసరము లేదని ప్రభువా వారిని తరిమివేస్తూ, వారిని వృద్ధాశ్రమాల్లో చేరుస్తూ, వారిని రోడ్డు పైన వదిలేస్తూ అనేక మంది ప్రభువా పాపాన్ని మూట కట్టుకుంటుండగా బిడ్డలకు హృదయాల్లో మారు మనసును కలుగజేయండి తండ్రి. అయా వారు తల్లిదండ్రులను సన్మానించే వారిగా వారిని మార్చండి ప్రభువా. అయా ఒకవేళ మాలో కూడా ఎవరైనా ప్రభువా తల్లిదండ్రులను ఇంకా గణపరచకుండా హీనంగా చూస్తున్నారేమో, వారి హృదయాలు ఈరోజు మార్పు తీసుకొని రండి ప్రభువా. బిడ్డలు ప్రభు అపకీర్తిని పొందకుండా, అవమానాన్ని పొందకుండా, బిడ్డలు ఘనతనే పొందుకునేలాగున వారిని ఆశీర్వదించమని ఈ ఉదయాన వారిని గూర్చి మేము మొరబెడుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారి ఆలోచనలన్నింటినీ కూడా సఫలపరచండి తండ్రి. ఈ రోజున ప్రభు మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిన పెడుతున్నాం, మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే మీ చిత్తానుసారముగా మమ్మల్ని నడిపించుకోండి తండ్రి. అయా ఈ రోజున మా పనులన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి విధమైన పనిలోనూ కూడా నాయన మమ్మల్ని ఫలింప చేయమని, నమ్మకముతో యథార్థంగా పనిచేస్తుండగా మమ్మల్ని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అవి ఆగిపోయిన ప్రతి పనిని మరలా తండ్రి పునరుద్ధరించమని బ్రతిమాలుకుంటున్నాం. మా పనులకు, మా కార్యములకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును కూడా తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఈ రోజున శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి నాయన తండ్రి. ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ మార్గంలో వెళ్తున్నప్పటికీ, ఏ వాహనాల్లో వెళ్తున్నప్పటికీ మీరే మాకు క్షేమాన్ని దయచేయమని, ఎటువంటి ప్రమాదము, అపాయము ఏ బిడ్డకు కూడా కలగకుండా కాచి కాపాడి భద్రపరచమని, సురక్షితముగా వారి గమ్యస్థానాలకు చేర్చమని అయ్యా బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున ఏ బిడ్డకు కూడా ఎటువంటి లోటు లేకుండా, ఆకలి బాధ లేకుండా, అనారోగ్య సమస్య లేకుండా, బలహీనత లేకుండా, ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోకుండా, అవమాన భారమును వారు మోయకుండా తండ్రి బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి జీవితాల్లో ఈ రోజున సమృద్ధిని కలుగజేయండి, కుటుంబాల్లో సమృద్ధిని కలుగజేయండి. శాంతి సమాధానకరమైన జీవితాలను ప్రతి బిడ్డకి ఈరోజు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా తండ్రి. ముఖ్యంగా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మా తోటి వారిని ప్రేమిస్తూ క్షమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి బిడ్డలు వెళ్తుండగా జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అయా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు బిడ్డలు వెళ్తుండగా తండ్రి వారికి మీరే తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రభువా మా మాటలు, మా నడవడిక, మా క్రియలన్నీ కూడా తండ్రి మీ నామాన్ని ఇంకా మహిమపరిచే విధంగా, అనేకుల ఎదుట మేము సాక్షార్థకరమైన జీవితం కలిగి ఉండేలాగున్న సహాయం అనుగ్రహించమని, ఈరోజు మీ కృప వలన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి యానివర్సరీలు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాయన. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మేము కూడా మాకు వీలైనంత మందికి కొందరికైనా మీ యొక్క స్వార్థను ప్రకటిస్తూ రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్లో ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు ఈరోజు దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.